ముందుగా బ్రేక్ఫాస్ట్ అట్లు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక తప్పెల్లో 1 గ్లాస్ మినపప్పు అండ్ 6 గ్లాసెస్ రైస్ నానబెట్టి కడిగేసి బాగా ఎండబెట్టి అది అట్లు పిండిలా ఇలా మెత్తగా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు కూరకి 1/2 క్యాబేజీ బుట్ట అండ్ 1 పొటాటో అండ్ 1 టమాటో, 1 చిల్లీ అండ్ సమ్ కర్రీ లీవ్స్. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం పోపు వేసుకుందాం. ఇందులోనే పచ్చిమిర్చి మూత పెడదాం. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు క్యాబేజీ బుట్ట, దుంప, టమాటా యాడ్ చేసుకుందాం. ఇందులో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అట్లు పిండిలా కలుపుకోవాలి. అట్లు పిండికి ఎలాగ వస్తుందో అలానే చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ, ఆలు, మొత్తం వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకుందాం. స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని అప్పుడు వేసుకుందాం. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం. దోశ చాలా క్రిస్పీగా ఉంటుంది. చూడండి, మనం తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. దోశ అండ్ కర్రీ రెడీ. వేడి దోశ అండ్ కర్రీ రెడీ. సో టేస్టీ. ఎంతో టేస్టీగా దోశ అండ్ కర్రీ రెడీ. చాలా సింపుల్.